గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ డిసెంబర్ మాసం యోగదాయకంగా ఉంది, అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. గ్రహ సంచారం బాగుంది, బాగుందమ్మా. గతంలో కంటే బాగుందండి. మీకు గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, అవన్నీ కూడా మబ్బు విన్నట్టు విడిపోయి చెప్పుకోవచ్చు. గోచారి రీత్యా మాత్రమే, కంగారు లేదు. కాదు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అండి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త, ప్రయాణంలో జాగ్రత్త, కొత్త వాళ్ళతో జాగ్రత్త. ఇక ఆర్థికంగా పర్వాలేదు, ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి, ధనం ఏదో విధంగా చేతికి అందుతుంది. ఈ మాసం మీరు సింహరాశి వారు కొన్ని రుణాలు చేయడానికి అవకాశం ఉందండి. రుణాలు చేయడానికి అవకాశం ఉంది కొంతమంది రుణాలు తీర్చడానికి అవకాశం ఉంది. కాకపోతే ప్రయాణంలో జాగ్రత్త అండి. సింహరాశి వారు ప్రయాణంలో జాగ్రత్త. ఇన్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది, చాలా జాగ్రత్త. ప్రయాణం చేసేటప్పుడు భగవన్నామస్మరణం చేసి బయలుదేరండి. ముఖ్యంగా సింహరాశి వారు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ మంగళాన్ని వెళ్ళండి. చాలా జాగ్రత్త. వాహనాల మీద వెళ్ళేవారు చాలా జాగ్రత్త. ఇకపోతే మీకు ఈ మాసం మిగతా విషయాలు అన్నీ బాగుంది. ఒక రకంగా అదృష్టయోగం చెప్పుకోవచ్చు. శుభాలే జరుగుతాయి మీకు. అశుభాలు అయితే జరగవు, శుభాలే జరుగుతాయి. ఇక ఆర్థికంగా పర్వాలేదు. తర్వాత విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, గృహానికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు, గృహ నిర్మాణం చేపడతారు, గృహయోగం ఉంది. లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని అవాంతరాలు వచ్చి ఆగిపోతే అది మీరు పునః ప్రారంభించవచ్చు. అలాగే వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం మీ కొత్త వాహనం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే శుభకార్యాలు అంటే శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమంది అయితే గృహంలో మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి సావకాశం కనిపిస్తుంది. తర్వాత దైవ కార్యాలు పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు, దైవ సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి చేస్తారు. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. గతంలో కొంచెం గౌరవ మర్యాదలు పోగొట్టిన వాళ్ళు ఈ మాసం మీరు పోగొట్టుకున్న పరపతి, గౌరవం, మర్యాద పొందుతారు. ఇక పెద్ద వాళ్ళని కలుసుకుంటారండి ఈ మాసం. మీరు పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారండి. అలాగే ప్రభుత్వ సంబంధించిన కార్యాలు కూడా మీకు పూర్తవుతాయి. అలాగే మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఒక వ్యవహారం గురించి, ఒక కార్యం గురించి, అది కూడా మీకు దిగ్విజయం అవుతుంది. పరిష్కారం కాని సమస్య కూడా మీకు పరిష్కారం అవుతుంది. అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్న వారికి తీర్పు మీకు ఫేవరబుల్గా ఉంటుంది. స్థిరాస్తి విషయంలో కొలుక్కొస్తారు. అలాగే మీకు నూతనంగా అంటే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. అలాగే మీకు పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో ఆహ్లాదకరంగా ఉంటుంది సంభాషణ. కొత్త వాళ్ళతో జాగ్రత్త. కొత్త వాళ్ళు మాత్రం పరిచయం అయితే వాళ్ళని నమ్మి డబ్బులు కానీ, నగలు కానీ, పత్రాలు కానీ ఇవ్వద్దు. పాత వాళ్ళతో పర్వాలేదు. అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది మీకు ఈ మాసం. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం కూడా మీకు లభిస్తుంది, పర్వాలేదు. ఇక వృత్తిపరంగా బాగుందని సింహరాశి వారికి ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీ స్కిల్ ఏదైతే ఉందో బయట పడుతుంది. మీరు ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి అవకాశం కనిపిస్తుంది. మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. కానీ మీరు ఏంటంటే కొంతమంది ఇందులో కొన్ని ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నాన్ని ఫలించలేదు. అలాగని డీలా పడిపోవద్దు. ట్రై అగైన్ మళ్ళా ప్రయత్నం చేయవయ్యా. చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతావు. అంతేగాని ఒక్కసారి 2 సార్లు ప్రయత్నం చేస్తే అవ్వలేదు కదా అని డీలా పడిపోయి అలాగెలా తిరిగితే ఎలాగా? ప్రయత్నం చెయ్యి, నువ్వు సక్సెస్ అవుతావు. ప్రయత్నే ఫలి. ఇకపోతే ఇందులో రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది.
అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, అలాగే సినిమా టీవీ రంగంలో ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. సువర్ణ అవకాశాలు వస్తాయి, దాన్ని ఉపయోగించుకోండి. ఇక రాజకీయ నాయకుల విషయం వచ్చేటికి రాజకీయ నాయకులకి గతంలో కంటే బాగుందండి. గతంలో కాస్త కొన్ని ఇబ్బందులు మీరు పడ్డారు, రాజకీయ నాయకులు. అలాగే కొంతమంది అయితే ఇప్పుడు కాస్త పడుతున్నారు. అది ఏంటంటే మీ యొక్క గ్రహచారం అవ్వచ్చండి. మిగతా విషయాలన్నీ బాగున్నాయి, మీకు పర్వాలేదు. ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజాసేవ ఎక్కువ చేస్తారు, ప్రజలకు కావాల్సినంత చేస్తారు. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయండి, బాగుందండి. కాస్త శత్రువులు ఉంటారు, జాగ్రత్త అండి. మీకు తెలియని శత్రువులు ఉంటారు, మీ చుట్టూ ఉంటారు, కొంచెం దెబ్బతీయడానికి అవకాశం, జాగ్రత్త అండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, కొత్త వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, లాభాలు బాగా వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుంది. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ సలహా తీసుకుంటారు. మీ దగ్గర తీసుకున్న సలహా వారికి సక్సెస్ అవుతుంది. అయితే ఉద్యోగస్తులకి స్థల మార్పు కనిపిస్తుందండి ఈ మాసం. మీకు గృహ మార్పు, స్థల మార్పు కనిపిస్తుంది. ఇక వివాహం కాని అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకొని మీ ప్రయత్నాలు ఫలిస్తాయి, సఫలీకృతం అవుతాయి. ఇకపోతే ముఖ్యంగా చదువుకుని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా చదువుతారు, చదవాలి కూడా. ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దమ్మా, చదివిన వారు ఇతర వ్యాపకం పెట్టుకోవద్దు, చక్కగా చదవండి. ఇకపోతే ముఖ్యంగా ఈ హయ్యర్ స్టడీస్, ఈ సింహరాశిలో ఉన్నవారు హయ్యర్ స్టడీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం సంబంధించింది గ్రూప్ కానీ, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అలాగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు తప్పకుండా కొంత ప్రయత్నం గట్టిగా చేయండి, బాగా చదవండి. గట్టిగా చేయండి, బాగా చదవండి. తప్పకుండా మీరు ఆ ఎగ్జామ్లో పాస్ అవుతారు. కానీ చాలా గట్టిగా ప్రయత్నం చేయాలి. ఇతర వ్యాపకాలు పెట్టుకోకూడదు. ఆ ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా మీ ఇతర వ్యాపకాలు పెట్టుకోకూడదు, చక్కగా చదవండి. అయితే ఈ గోచార ఫలితాలు కేవలం మాస ఫలితాలు కొంతమందికి జరగచ్చు, జరగవచ్చు. ఇది కేవలం 40% మాత్రమే. మిగతా 60% మీ జన్మజాతకం, జన్మలగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, దశ, అంతర్దశ ఇవన్నీ ఉంటాయండి. ఎందుకంటే కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగవచ్చు. జరగాలని రూల్ లేదు, అలాగని జరగకూడదని రూల్ లేదు. జన్మజాతానికి దీనికి కాస్త లింక్ ఉంటుంది. అది మాత్రం నా వీడియో చూసి వీక్షలు గమనించగలరని అనుకుంటున్నాను. ఇక మీకు ఏవైనా ఇందులో అనుమానాలు కానీ ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తాం, తగిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక డిసెంబర్ మాసంలో సింహరాశిలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఈ మాసం అంతా మీకు బాగుంటుంది. అది ఏమిటంటే ముఖ్యంగా మీరు ఈ మాసం సూర్య ఆరాధన ఎక్కువ చేసుకోవాలి, విష్ణు ఆరాధన ఎక్కువ చేసుకోవాలి, సూర్య అష్టకం చదువుకోవాలి, ఆదిత్యోదయం చదువుకోవాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలాగే ఒక ఆదివారం రోజున తప్పనిసరిగా మీరు ఒకే ఒక ఆదివారంలో తప్పనిసరిగా ఒక ఆరెంజ్ కలర్ వస్త్రంలో కిలోంపావు గోధుమను మూట కట్టి అయ్యగారికి దానం చేయాలి. ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత సూర్యనారాయణమూర్తి కాబట్టి ఒకసారి దానం చేయండి. తర్వాత విష్ణు సహస్రనామాలు చదువుకోండి లేదా వినండి. అలాగే మూగజీవులకి ఆహారం పెట్టండి. మూగజీవులకి అంటే గోవుకి గడ్డి పెట్టండి, పావురాలకి జొన్నలు వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలకి చిరుధాన్యం వేయండి, కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్ పెట్టండి. ఇక ముఖ్యంగా నేను ఒక 4 ఇంపార్టెంట్ డేస్ చెప్తానండి. అది డిసెంబర్లో 4 వ్యవహారాలు ఉన్నాయి. మీరు కానీ చేసుకుంటే మీకు ఇంకా యోగిస్తుందండి. బాగున్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది, బాగోలేని వారు బాగున్నవారు చేసుకోండి. అది ముఖ్యంగా డిసెంబర్ మాసంలో చెయ్యి. ముఖ్యంగా డిసెంబర్ 7 శనివారం సుబ్బారాయుడు షష్ఠి అండి. డిసెంబర్ 7 సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. తప్పనిసరిగా ఆ రోజున మీరు ఎన్ని పనులున్నా సరే చక్కగా వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించుకోండి చక్కగాని. అలాగే మీ దగ్గరలో నాగదేవత పుట్ట ఉంటుంది, ఆ నాగదేవతను పూజించండి. ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయండి, పుట్టలో పాలు పోయండి, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోండి.
అయితే దీనివల్ల ఏమవుతుందంటే మీకు తప్పకుండా వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అలాగే వివాహం అయ్యి దంపతుల మధ్య సఖ్యత సరిగ్గా లేక చీకులాట్లు ఉన్న వాళ్ళకి కాస్త దోషం తగ్గుతుంది. ప్రేమగా అన్యోన్యతగా ఉంటారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే జాతకంలో రాహుకేతు దోషం ఉన్నా, కుజదోషం ఉన్నా అది నివారణ అవుతుంది. కాస్త ప్రభావం తగ్గుతుంది. తప్పకుండా మీరు సుబ్బారాయుడు షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి చేసుకోండి. ఇక రెండవది వచ్చి డిసెంబర్ 8వ తేదీ ఆదివారం కాలభైరవాష్టమి. తప్పకుండా ఆ రోజున ఆదివారం సెలవు కాబట్టి అందరికీ చక్కగా దేవాలయం వెళ్ళి మీకు దగ్గరలో కాలభైరవ స్వామి పూజ చేయించుకోండి. కాలభైరవ స్వామికి అభిషేకం చేయించుకోండి. ముఖ్యంగా స్వామివారికి ఇష్టమైన నల్ల ద్రాక్షరసంతో కాలభైరవ స్వామికి అభిషేకం చేసుకుంటే ఆయన ప్రీతిపాత్రులు అవుతాడండి. ఆయనకి చాలా ఇష్టం. అలాగే కాలభైరవ స్వామి వడలు కూడా వేయండి. 21, 54, 108 వడలు కూడా వేయండి. దానివల్ల మీ యొక్క కర్మదోషాలు తగ్గుతాయి. కాలభైరవ స్వామిని పూజించుకుంటే గ్రహ దోషాలు ప్రభావం తగ్గుతాయండి. గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది. ఒకవేళ అయ్యా మాకు దగ్గరలో కాలభైరవ స్వామి దేవాలయం లేదండి, ఏంటి పరిస్థితి అనుకున్న వాళ్ళు శివాలయం వెళ్ళండి. శివాలయంలో అభిషేకం చేయించుకోండి. ఎందుకంటే అంతా ఆయనే కదండి, అంతా ఆయనే, ఏం పర్వాలేదు, అలా చేసుకోండి. ఇకపోతే మూడవది ఇచ్చి 13వ తారీఖు త్రయోదశి శుక్రవారం హనుమత వ్రతం. ఆ రోజున తప్పనిసరిగా మీకు ఎన్ని పనులున్నా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, ప్రదక్షిణ చేసుకోండి, ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుకోండి, సింధూర పూజ చేయించుకోండి. అక్కడికి వచ్చి చక్కగా వీలైతే హనుమాన్ చాలీసా 41 సార్లు పారాయణం చేయండి. ఏక ఆసనం మీద ఎర్రటి వస్త్రం వేసుకుని ఆంజనేయ స్వామి వారి పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా చదువుకుని 40 సార్లు, అది సుందరకాండతో సమానం. ఎప్పుడైతే 41 సార్లు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా చేసారో అది సుందరకాండ చేసేంత ఫలితం మీకు ఉంటుంది. తర్వాత శ్రీరామనామం జపం చేసుకుని 108 సార్లు. ఇక 4వది వచ్చి 14వ తేదీ చతుర్దశి శనివారం దత్త జయంతి అండి. మీకు ఎన్ని పనులున్నా సరే ఆ రోజున మీకు దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళండి. ఆ రోజున స్వామివారికి ప్రదర్శన చేసుకోండి, స్వామివారికి అర్చన చేయించుకోండి, స్వామివారికి అభిషేకం చేయించుకోండి. అక్కడే కూర్చుని చక్కగా దత్తాత్రేయ స్తవం చదువుకోండి. ఇక్రాల భరద్వాజ మాస్టర్ రాసిన దత్త చరిత్ర అధ్యాయాలు చదువుకోండి. మీకు ఎన్ని వీలైతే అన్నీ చదువుకోండి. శ్రీ గుడి దత్త, జయ గుడి దత్త అనుకోండి. ఒకవేళ దత్తాత్రేయ స్వామి గుడి లేని వాళ్ళు సాయిబాబా దేవాలయం ఉంటుందండి, అంతా ఆయనే. ఎందుకంటే ఈ రోజున ప్రతి వీధిలో కూడా, ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో సాయిబాబా దేవాలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోండి. చరిత్ర చదవండి, సాయిబాబా చరిత్ర లేదా దత్త చరిత్ర చదవండి. మీరు ఎంత ఎక్కువ ఆ రోజున దత్తాత్రేయ స్వామి చరిత్ర చదివినా, స్మరణం చేసినా మీ జాతకంలో ఈయన యొక్క గురుబలం పెరిగి జాతక కర్మదోషాలు తగ్గుతాయి. ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంటే జాతక దోషాలు పోతాయండి. అది అందుగురించి అంటే మీరు చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖభవంతు, శుభం భవతు, స్వస్తి.